ఈలో క్వాంటం నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. అమరావతిలో క్వాంటం ఫెసిలిటీస్ సీఎం చంద్రబాబు దానిని ప్రారంభించారు. భారత్లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా మేధా టవర్స్లోని 1Q క్వాంటం ఫెసిలిటీని చంద్రబాబు ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలాగా సదుపాయం చేశారు. ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రెఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. -273 అంటే -273 డిగ్రీల సెంటీగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ పరిశోధనలలో కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారు. ఇక దీనివల్ల క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక ఈ రెండు క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలలో పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలని వినియోగిస్తున్నారు. మేధా టవర్స్ లో క్యూబెటిక్ సంస్థ 1Q పేరుతో టెస్ట్ బెడ్ ను ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1S పేరుతో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరో టెస్ట్ బెడ్ ను నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO లాంటి దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు పూర్తి సహకారం అందించాయి. అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ కోసం క్రయోజెనిక్స్, ప్రెసిషన్, అలాగే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, క్వాంటం గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పరికరాలు, సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇవి కేవలం క్వాంటం కంప్యూటర్ల తయారీకే కాకుండా రక్షణ, ఆరోగ్య, సెమీకండక్టర్ తయారీ వంటి రంగాలకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. క్రయోజెనిక్ సిస్టమ్స్ ను MRI మెషిన్లు, స్పేస్ అప్లికేషన్స్ లో వినియోగిస్తారు. ఇక ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ సైన్సింగ్, అలాగే రాడార్ సిస్టమ్స్, డిఫెన్స్ సెన్సింగ్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ కు కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక క్వాంటమ్ గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాలను సెమీ కండక్టర్ల తయారీ, డీప్ టెక్ ఇండస్ట్రియల్ అప్లికేషన్లలో వినియోగిస్తూ ఉంటారు. అమరావతిలోనే క్వాంటం పరికరాలు తయారు చేసేందుకు దేశంలోని పలు సంస్థలు ముందుకొచ్చే అవకాశం కూడా ఉంది. మన దేశంలో ప్రస్తుతం కొన్ని సంస్థలు క్వాంటం విడిభాగాలు తయారు చేస్తున్న ప్రాసెసర్ల వంటి వాటిని కూడా టెస్టింగ్ కోసం విదేశాలకు పంపాల్సి వస్తోంది. అమరావతి రిఫరెన్స్ ఫెసిలిటీస్తో క్వాంటం హార్డ్వేర్ తయారీ రంగంలో భారత్ అతి పెద్ద ముందడుగు వేయనుంది. Today we are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. At this juncture, I thank our Honorable Prime Minister Sri Narendra Modi ji. Always I am saying right leader, right time, right place, who understand technology. I have seen in my political career, generally politicians won't understand technology. Only one man who understands technology, our Honorable Prime Minister, that is Narendra Modi ji. That's why all of you are in a position to move forward. Even quantum machine, semiconductor, you name anything, everything is possible today. Amaravati 1S and 1Q are not merely computers. They are fully instrumented quantum hardware test beds. They will enable validation, benchmarking and certification under real operating conditions. In simple terms, they give India a platform not only to study quantum technology, but to build it, test it, refine it and trust it. That is the system we are going to build. ఏపీలో క్వాంటం నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. అమరావతిలో క్వాంటం ఫెసిలిటీస్ ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. భారత్లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1S ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా మేధా టవర్స్ లోని 1Q క్వాంటం ఫెసిలిటీని చంద్రబాబు ప్రారంభించారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలాగా
సదుపాయం కల్పించారు. ఈ 2 కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. -273 డిగ్రీల సెంటీగ్రేడ్ అతి శీతల ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు క్వాంటం ఉపకరణాల తయారీ పరిశోధనలలో కీలకం కానున్నాయి. ముఖ్యంగా SRM యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక ఈ 2 క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలలో పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే వినియోగిస్తున్నారు. మేధా టవర్స్లో క్యూబిటెక్ సంస్థ 1Q పేరుతో టెస్ట్ బెడ్ను ఏర్పాటు చేయగా SRM యూనివర్సిటీలో 1S పేరుతో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరో టెస్ట్ బెడ్ను నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, DRDO లాంటి దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు పూర్తి సహకారం అందించాయి. అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ కోసం క్రయోజెనిక్స్, ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్, క్వాంటమ్ గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ పరికరాలు, సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇవి కేవలం క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకే కాకుండా రక్షణ, ఆరోగ్య, సెమీ కండక్టర్ తయారీ వంటి రంగాలకు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. క్రయోజెనిక్ సిస్టమ్స్ ను MRI మిషన్లు, స్పేస్ అప్లికేషన్లలో వినియోగిస్తారు. ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్ ని డిఫెన్స్ సెన్సింగ్, రాడార్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ కు ఉపయోగపడుతూ ఉంటాయి. క్వాంటమ్ గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ సదుపాయాలను సెమీ కండక్టర్ల తయారీ, డీప్ టెక్ ఇండస్ట్రియల్ అప్లికేషన్లలో వినియోగిస్తారు. అమరావతిలోనే క్వాంటం పరికరాలు తయారు చేసేందుకు దేశంలోని పలు సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ప్రస్తుతం కొన్ని సంస్థలు క్వాంటం విడిభాగాలు తయారు చేస్తున్న ప్రాసెసర్ల వంటి వాటిని టెస్టింగ్ కోసం విదేశాలకు పంపాల్సి వస్తోంది. అమరావతి రిఫరెన్స్ ఫెసిలిటీతో క్వాంటం హార్డ్వేర్ తయారీ రంగంలో భారత్ పెద్ద ముందడుగు వేయనుంది.